30,359 మగవాళ్ళు మహిళలు 1,69,08,684 ఇతరులు 1,517 పోస్టల్ బ్యాలెట్ ద్వారా మొత్తం వచ్చిన ఓట్లు 4.97 లక్షలు ఎన్నికల్లో విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగుల ఓట్లు 4.44 లక్షలు 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 13,700 దివ్యాంగులు 12,700 అత్యవసర సర్వీస్ ఓటర్లు 27,100 25 లోక్సభ స్థానాల్లో పోలింగ్ శాతాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే కాకిస్నూర్ ఓటింగ్లో సూపర్ అంటూ ఓటింగ్లో దేశానికి ఆదర్శంగా నిలిచిన కుగ్రామం అష్టకష్టాలు పడి కేంద్రానికి చేరుకున్న అధికారులు సాధారణంగా ఆహ్వానించిన గిరిజనం 93.22% ఓటింగ్ నమోదు. ఎక్స్లో హర్షం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అంటే అది బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఒక కుగ్రామం ఏలూరు జిల్లా కేంద్రానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడానికి చేరుకోవడం ప్రహసనం. ఎలాంటి రహదారి సౌకర్యం లేని అక్కడి పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలంటే కోయిదా గ్రామం నుంచి గోదావరి నది గుండా బోట్లో ప్రయాణించి ఆవలి ఒడ్డు నుంచి సుమారు 3 కిలోమీటర్ల గుట్టల నడుమ కాలినడక ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ మొత్తం 472 మంది కొండరెడ్ల ఓటర్లు ఉన్నారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో 440 ఓట్లు పోల్ కాగా 93.22% ఓటింగ్ నమోదు చేసుకుని ఎలక్షన్ కమిషన్ దృష్టిని ఆకర్షించింది. అంతేనా అధికారుల ప్రశంసలను కూడా అందుకుని దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే పోలవరం నియోజకవర్గం పరిధిలోని కాకిస్నూరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఈ ఆఫీస్ వ్యవస్థ మరింత బలోపేతం